గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM. నేను రాజేశ్వరి. లయ తప్పుతోంది, గుండె జారి గల్లంతవుతోంది. గుప్పెడంత గుండెకు కొండంత కష్టం వచ్చి పడుతోంది. రోజు రోజుకు సడన్ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలోనూ ఆందోళనలు నెలకొంటున్నాయి. యువకుడైన మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు. గతంలో గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇదే హార్ట్ అటాక్తో చనిపోయారు. అసలు యువతీ యువకులు సడన్ గా ఎందుకు కుప్పకూలిపోతున్నారు? ఆరోగ్యంగా ఉంటున్నా హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారు? యూత్ మాత్రమే కాదు, పిల్లలు కూడా గుండెపోటు బారిన ఎందుకు పడుతున్నారు? చిన్ని గుండెలు ఎందుకు చిన్నాభిన్నమైపోతున్నాయి? ఆడుతూ పాడుతూ పిల్లలు ఎందుకు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు? అసలు సడన్ హార్ట్ అటాక్స్ కథ ఏంటి? కోవిడ్ వ్యాక్సిన్లకు హార్ట్ అటాక్కు లింక్ ఏంటి? వ్యాక్సిన్లు బలి తీసుకుంటున్నాయా? టీకాకు గుండెపోటుకు సంబంధం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అప్పటి వరకు హాయిగా అందరితో కలిసి ఉంటారు, కానీ సడన్ గా కుప్పకూలిపోతారు. ఎప్పుడూ అనారోగ్యంగా ఉందని అనరు, కానీ హఠాత్తుగా మరణిస్తారు. జీవిత చరమాంకంలో ఉన్న మలి వయసు వారు కాదు, ఇప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటున్న యుక్త వయసు వారు. అర్ధాంతరంగా వారికి ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు వచ్చేది. నేటి హైటెక్ కాలంలో యువత యుక్త వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. సాధారణంగా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవటం, అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తూ ఉంటుంది. గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడటంతో సమస్యలు వస్తాయి. దీనికి తోడు అధికంగా ధూమపానం చేసేవారు, అధిక బరువుతో బాధపడే వారితో పాటుగా వంశపారంపర్యంగా కూడా గుండెపోటు వస్తుంది అంటున్నారు డాక్టర్స్. యుక్త వయసులోనే హార్ట్ అటాక్కు ప్రధాన కారణం పలు రకాల ఒత్తిడిలే అంటున్నారు వైద్యులు. అనుకోని పరిణామం హఠాత్తుగా వచ్చి అందరినీ హడలెత్తించేదే హార్ట్ అటాక్. ఈ మధ్య పట్టుమని 25 ఏళ్లు కూడా నిండకుండానే యువ హృదయాలు ఆగిపోతున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు విరుచుకుపడుతున్నాయి. అసలు గుండెపోటు అంటే ఏంటి? ఇంత అకస్మాత్తుగా ఎందుకు దాడి చేస్తోంది? యుక్త వయసులోనే హార్ట్ అటాక్ వెనుక రీజన్ ఏంటి? లయ తప్పుతోంది, గుండె జారి గల్లంతవుతోంది. గుప్పెడంత గుండెకు కొండంత కష్టం వచ్చి పడుతోంది. రోజు రోజుకు సడన్ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలో ఆందోళన కనిపిస్తోంది. యువకుడైన మనోజ్ భారతీరాజా గుండెపోటుతో మరణించడంతో అందరూ విస్మయానికి గురవుతున్నారు. గతంలో గుండెపోటుతో మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇలానే చనిపోయారు.
యువతీ యువకులు సడన్ గా ఎందుకు కుప్పకూలిపోతున్నారు? ఆరోగ్యంగానే ఉంటున్నా హఠాత్తుగా ఎందుకు మరణిస్తున్నారు? యూత్ మాత్రమే కాదు, పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. చిన్ని గుండెలు ఎందుకు చిన్నాభిన్నమైపోతున్నాయి? ఆడుతూ పాడుతూ పిల్లలు ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోతున్నారు? సడన్ హార్ట్ అటాక్స్ల కథ ఏంటి? కోవిడ్ వ్యాక్సిన్లకు హార్ట్ అటాక్కు లింక్ ఏంటి? వ్యాక్సిన్లు బలి తీసుకుంటున్నాయా? టీకాకు గుండెపోటుకు ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అప్పటి వరకు హాయిగా అందరితో కలిసి ఉంటారు, కానీ సడన్ గా కుప్పకూలిపోతారు. ఎప్పుడూ అనారోగ్యం మాట ఎత్తరు, కానీ హఠాత్తుగా మరణిస్తారు. జీవిత చరమాంకంలో ఉన్నవారు, మలి వయసు వారు ఇలాంటి సమస్యలు చెప్తున్నారు అనుకుంటే పొరపాటే. అప్పుడే జీవితాన్ని అర్థం చేసుకుంటున్న యుక్త వయసు వారు అర్ధాంతరంగా ఆయువును అనంత వాయువుల్లో కలిపే పరిస్థితి వస్తోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా గుండెపోటు వచ్చేది. నేటి హైటెక్ యుగంలో యుక్త వయసులోనే గుండె సమస్యలు పంజా విసురుతున్నాయి. సాధారణంగా కొలెస్ట్రాల్ శాతం పెరగటం, అధిక ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తూ ఉంటుంది. గుండెలోని నాళాల్లో అవరోధం ఏర్పడటంతో సమస్యలు వస్తాయి. దీనికి తోడు ధూమపానం చేసేవారు, అధిక బరువుతో బాధపడే వారితో పాటుగా వంశపారంపర్యంగా కూడా గుండెపోటు వస్తుంది అంటున్నారు డాక్టర్స్. యుక్త వయసులోనే హార్ట్ అటాక్ కు ప్రధాన కారణం పలు రకాల ఒత్తిడిలే అంటున్నారు వైద్యులు. మొత్తానికి హార్ట్ అటాక్స్ అనేవి అందరినీ కూడా భయాందోళన గురి చేస్తున్న సందర్భమే కనిపిస్తోంది. ఒక సెలబ్రిటీ ఎవరైనా మరణించినప్పుడు ఈ వార్త మళ్ళీ ప్రముఖంగా నిలుస్తోంది. దీనిపైన చర్చోపచర్చలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అసలు ఈ హార్ట్ అటాక్స్ కు కారణం ఏంటి, దీనిపైన ఒక విశ్లేషణాత్మక వివరణ డాక్టర్ రవికాంత్, కార్డియాలజిస్ట్ ఉన్నారు. డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్. మాట్లాడదాం. నమస్తే రవికాంత్ గారు. నమస్తే. ఎస్ డాక్టర్ గారు, చెప్పండి. నిన్న మనోజ్ భారతీ రాజా గారు చనిపోవడంతో మళ్ళీ తెర మీదకి వచ్చింది. గతంలో పునీత్ రాజ్ కుమార్ కానివ్వండి, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఇలానే చర్చ వచ్చింది. కానీ హార్ట్ అటాక్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న చాలా మంది కూడా సడన్ గా కుప్పకూలేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు వీటిపైన రీసెర్చ్ అనేది చేసే ఉంటారు కదా, మీరేం చెప్తారు? సో యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో లాస్ట్ 10 years లో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడం, అంటే లెస్ దాన్ 40 years ఆఫ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. సో దీనికి కారణాలు అంటే తీసుకుంటే యాక్చువల్గా ఇండియన్ పాపులేషన్ లో చాలా ఇంక్రీజ్ అయింది. సో అదర్ కంట్రీస్ లో ఇంత ఏజెస్ లో హార్ట్ అటాక్స్ అనేవి అంతగా లేవు. సో దీనికి మనం తీసుకుంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గా తీసుకుంటే డయాబెటీస్ అంటే షుగర్, ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది చాలా ఇంక్రీజింగ్ ట్రెండ్ లో వెళ్ళడం. సో దానికి కారణాలు తీసుకుంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల, కొన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరగడము, తర్వాత డెస్క్ వర్క్స్, ఆఫీస్ వర్క్స్ ఎక్కువ పెరగడము, తర్వాత స్ట్రెస్ రిలేటెడ్, తర్వాత స్లీప్ ప్రాపర్ గా లేకపోవడము, దీనివల్ల ఒబిసిటీ అనేది రావడం వల్ల, దానివల్ల డయాబెటీస్ అనే ఇన్సిడెన్స్ కొద్దిగా పెరగడం వల్ల, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, మనం తీసుకునే ఆహారము ప్రాపర్ గా, అంటే చాలా మటుకు జంక్ ఫుడ్స్ తీసుకోవడము నవ్ డేస్, అంటే యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా మటుకు దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ జంక్ ఫుడ్స్ అన్నట్టు, అంటే పిజ్జాస్, బర్గర్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం, తర్వాత రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ వాడడం, దానివల్ల మనకి డయాబెటిక్ ఇన్సిడెన్సెస్ పెరగడము, తర్వాత ఒబిసిటీ పెరగడము, అండ్ ఇండైరెక్ట్ గా మనకి సాల్ట్ ఇంటేక్ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ పెరగడము. ఈ కారణాలు మనం మెయిన్ గా తీసుకోవచ్చు అండి. అంటే ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఈ లైఫ్ స్టైల్
మాడిఫై అవ్వడం వల్ల, స్ట్రెస్ లైఫ్ పెరగడం వల్ల, సో దానివల్ల మనకి డయాబెటీస్, ఒబిసిటీ అని పెరగడం వల్ల దానివల్ల హార్ట్ అటాక్స్ ఇన్సిడెన్స్ పెరిగిందని మనం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే రవికాంత్ గారు, ఒకటి హార్ట్ అటాక్ ఏంటి, లేకపోతే హార్ట్ స్ట్రోక్ ఎలా ఉంటుంది, హార్ట్ పెయిన్ ఏంటి, వీటికి సంబంధించి కూడా సాధారణ వ్యక్తులకైతే అంత అవగాహన ఉండదు. నార్మల్గా గుండెల్లో నొప్పి వస్తే ఎక్కువ మంది చేసేది ఏంటంటే అదొక గ్యాస్ట్రిక్ పెయిన్ అని చెప్పేసి ఏదో ఒక తెలిసిన టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. సో ఇది హార్ట్కి సంబంధించింది, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అసలు? సో అంటే చాలా మటుకి దీని హార్ట్ పెయిన్ ని అంటే చెస్ట్ పెయిన్ ని మిస్లీడ్ అవ్వడం వల్లనే, లేట్ ప్రజెంటేషన్స్ వల్లనే ఎక్కువ ప్రాణాపాయం జరుగుతుంది మేడం. సో జనరల్ గా ఏంటంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం జరిగితే వాళ్ళు చాలా మటుకి గ్యాస్ ప్రాబ్లమ్, నేను ఇవాళ మార్నింగ్ ఇది తిన్నాను లేకపోతే నైట్ ఇది తిన్నాను అని చెప్పేసి ఆ పెయిన్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, దానివల్ల సీరియస్ మోడ్ కి టర్న్ అవ్వడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంది. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే చెస్ట్ పెయిన్ ఉండి, అంటే నార్మల్ గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో చెస్ట్ పెయిన్ అండ్ వేరే కారణాల వల్ల వచ్చే చెస్ట్ పెయిన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో చెస్ట్ పెయిన్ ఇన్ హార్ట్ అటాక్ ఎలా ఉంటుంది అంటే, ఒక మన ఛాతి పైన ఒక 100 kgs బరువు పెట్టినట్టు, చాలా బరువుతో కూడుకున్న పెయిన్, హెవీనెస్ అంటారు, చెస్ట్ హెవీనెస్. ఒక 100 kgs మన ఛాతి పైన పెడితే మనం సఫోకేట్ అయినట్టు అవ్వడం, అది ముఖ్యంగా ఆ సిమ్టమ్ కనపడుతుంది. అండ్ చాలా మటుకు స్వెట్టింగ్ రావడం, అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాము, స్వెట్టింగ్ రావడము, తర్వాత మనకి నీరసంగా ఉండడం, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడం, కొంతమందికి మోషన్ అంటే మోషన్ పాస్ చేయడం, లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఏమైనా అసోసియేటెడ్ ఉండి చెస్ట్ పెయిన్ ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోవడం చేయాలి. సో కొన్ని సందర్భాల్లో ఈ గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్ అంటాము, అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాము, అందులో కూడా సేమ్ ఇలాంటి పెయిన్ అంటే బర్నింగ్ పెయిన్ ఉండడము, సో అట్లాంటివి ఉన్నప్పుడు మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మటుకు ఏంటంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ని అబ్జర్వ్ చేసేసి అవి ఏమన్నా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒక ఈసీజీ చేసుకుంటే మనకి మొత్తం ఈసీజీలో తెలిసిపోతుంది ఒక హార్ట్ అటాక్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే చెస్ట్ పెయిన్ మనం వేరే కారణం అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసి ఒక 4-5 hours తర్వాత, 6 hours తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికే జరగాల్సిన నష్టం జరగబోయే ఛాన్సెస్ ఉంది. అప్పుడు మనం రికవరీ చేసే ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకటి డాక్టర్ గారు, ఒకప్పుడు హార్ట్ పెయిన్ అంటే లెఫ్ట్ ఆర్మ్ నుంచి ఏదో పెయిన్ స్టార్ట్ అవుతుంది, సమ్ సిమ్టమ్స్ బిఫోర్ కనిపించాయి, మీరు అన్నట్టు ఒక సఫికేట్ అయ్యేటట్టు ఫీలింగ్ కానీ అలసట రావటం లాంటివి. కానీ ఇప్పుడు అలాంటివి కూడా తెలియకుండా అప్పటి వరకు చాలా సరదాగా ఉంటున్నారు, కానీ ఒక్కసారి కుప్పకూలిపోతున్నారు, సడన్ డెత్ అనేది జరుగుతుంది. అది కూడా బిలో 30 yearsలో అన్నది కాస్త భయాందోళన కలిగించే అంశమే. సో ఇలాంటివి అసలు ఎలా గుర్తించాలి, హార్ట్ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటాయా? అంటే జనరల్ గా మేడం హార్ట్ అటాక్ అనేది వస్తే, చెస్ట్ పెయిన్ అట్లాంటిది ఏమైనా వస్తే ఇమీడియట్ గా ఒక ఈసీజీ, బేసిక్ ఈసీజీ అనేది మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంది, చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా అవైలబుల్ ఉంది. సో ఒక ఈసీజీ చేస్తే మనకి చాలా వరకు ఐడెంటిఫై చేయొచ్చు హార్ట్ అటాక్స్ అనేవి. దాని తర్వాత ఈసీజీలో కొంత ఐడెంటిఫై అవ్వనప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, సో కార్డియాలజిస్ట్ 2D ఎక్కువ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఈసీజీలో 2D ఎక్కువలో కూడా నార్మల్ ఉండే సందర్భాలు ఉంటాయి, బట్ పేషెంట్ కి హార్ట్ అటాక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో కొంతమందికి మేము ట్రోపోనిన్ అని కార్డియాక్ బయోమార్కర్స్ అంటాం. సో కార్డియాక్ బయోమార్కర్స్ అని చేసి చూస్తాం. సో ఇవి కూడా ఇమీడియట్ గా చేస్తే నార్మల్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ లేదు అని కన్ఫర్మ్ చేయడానికి లేదు. విల్ డూ సీరియల్ ట్రోపోనిన్ చేస్తాము. అంటే అట్లీస్ట్ ఒక చెస్ట్ పెయిన్ అనే పేషెంట్ చెస్ట్ పెయిన్ తో వస్తే అట్లీస్ట్ 3 to 4 hours అబ్జర్వేషన్ లో పెట్టి వీల్ రిపీట్ ద సేమ్ టెస్ట్. అంటే ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈసీజీ తీస్తే నార్మల్ ఉండొచ్చు, మళ్ళీ అదే పేషెంట్ కి ఒక 1/2 hour తర్వాత ఈసీజీ తీస్తే అందులో హార్ట్ అటాక్ చేంజెస్ ఉండొచ్చు. సో చాలా మంది మిస్లీడ్ ఎలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే, ఒక చెస్ట్ పెయిన్ రాగానే దగ్గరలో ఈసీజీకి వెళ్ళి తీయించేసుకొని అది నార్మల్ అని ఎవరైనా చెప్పేస్తే అది నార్మల్ ఉంది కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయడం, దాని తర్వాత అది మేజర్ ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చినా సీరియల్ ఒక టెస్ట్ నార్మల్ ఉన్నంత మాత్రాన మనం హార్ట్ అటాక్ అనేది కన్ఫర్మ్ గా రూల్ అవుట్ చేయలేం. అంటే రెగ్యులర్ టెస్ట్తో పాటుగా ఈసీజీ లాంటిది కూడా రెగ్యులర్గా చేయించుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఎస్ సార్, ఒకప్పుడు హెరిడిటికల్ గానో లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్, కొలెస్ట్రాల్ లేదా ఏజ్ ఫ్యాక్టర్ ఇలాంటి అనేక రీజన్స్ చెప్పేవారు హార్ట్ అటాక్ రావడానికి. కానీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ అనేది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇది ఎంతవరకు నిజం? అంటే అది డైరెక్ట్ ఎక్కడ కన్ఫర్మ్ లేదండి, ఏం ఎవిడెన్స్ లేదు. మేము 15 years నుంచి చూస్తున్నామండి. ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ చిన్న వయసులో అంటే 45 years లోపల హార్ట్ అటాక్ వస్తే అది కొద్దిగా రేర్ కింద తీసుకునే వాళ్ళం అండి. బట్ ఒక 15-20 years నుంచి ఆ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతా వచ్చింది అన్నట్టు. అంటే ఈ కరోనాకి వ్యాక్సిన్ తీసుకోకముందు కూడా మేము చాలా మందికి చిన్న వయసులో అంటే 20-21 years వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ఈ వ్యాక్సిన్ వల్లనే పెరిగింది అని చెప్పడానికి లేదు. ఆ ఇన్సిడెన్స్ అనేది జనరల్ గా పెరుగుతూ వచ్చింది ఓవర్ ఇయర్స్. అంటే ఒక 15 ఏళ్ల నుంచి మెల్లమెల్లగా పెరుగుతూ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం. సో దీన్ని మనం డైరెక్ట్ వ్యాక్సిన్ కి డైరెక్ట్ రిలేట్ చేయడానికి మనము ఎవిడెన్స్ కూడా లేదండి. ఎస్ డాక్టర్ గారు, ఇంకొకటి అంటే చిన్న పిల్లల్లో కూడా అసలు హార్ట్ అటాక్ అనేది మనం వినేవాళ్ళం కాదు. ఏదో వంశపారంపర్యంగానే లేకపోతే బై బర్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హార్ట్ అటాక్స్ వచ్చేవి చిన్న పిల్లల్లో. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం హార్ట్ అటాక్స్ లాంటి ఒక పెద్ద పెద్ద జబ్బుల గురించి వినాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలా గుర్తించాలి అసలు? మీరు చెప్పినట్టుగా ఆహారపు అలవాట్లు ఒక కారణమా, లేకపోతే నిజంగా పుట్టినప్పటి నుంచి ఒక వీక్నెస్తో ఉండటం వల్ల అలా జరుగుతుందా? చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎలా గుర్తించాలంటారు అసలు? అంటే చిన్న పిల్లల్లో అనేది దాన్ని సడన్ కార్డియాక్ డెత్స్ అంటాం. సడన్ కార్డియాక్ డెత్స్ హార్ట్ అటాక్ కింద తీసుకోవచ్చు. హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ద రీజన్ సడన్ కార్డియాక్ డెత్స్ అవ్వడానికి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది కారణం కాకపోవచ్చు. వాళ్ళలో కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఎరిథ్మియాస్ అంటాం. అంటే సడన్ గా హార్ట్ రేట్ 60-70 కొట్టుకోవాల్సింది సడన్ గా 300కి వెళ్ళిపోయి సడన్ గా ఆగిపోవడము. కొంతమందికి జన్యుపరమైన ఇబ్బంది వల్ల హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము. కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందుల వల్ల కండక్షన్ సిస్టమ్ అంటాం, దాని అబ్నార్మాలిటీ వల్ల హార్ట్ రేట్ డౌన్ అయిపోవడం. ఇట్లాంటివి జరిగి సడన్ గా చనిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఆ చిన్న వయసులో. అంటే 15 years లోపల ఉన్న వాళ్ళని మనం హార్ట్ అటాక్ కిందకి డైరెక్ట్ చెప్పలేము. అంటే ఎవరిలో కూడా హార్ట్ అటాక్ అనేది కన్ఫర్మ్ గా అయినట్టు సందర్భాలు లేవు. అంటే సార్, కరోనా టైంలో కూడా ఈ వైరస్ అనేది స్పైక్ ప్రోటీన్ మీద కూడా దాడి చేసింది. సో పూర్తిగా కుప్పకూలు చేసింది మనిషిని అని చెప్తున్నారు. సమ్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారో, ఈ జిమ్స్ అని ఎక్సర్సైజెస్ లాంటివి ఎక్కువ చేస్తున్నారో వాళ్ళలోనే ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి అపోహలు కూడా ఉన్నాయి. వాటిలో వాస్తవం ఏంటంటారు? కరోనా వల్ల మనకి హార్ట్ ఇష్యూస్ అనేవి చాలా కారణాలు ఉన్నాయండి. హార్ట్ అటాక్ కాకుండా మనము కొన్ని పల్మరీ అంటే క్లాటింగ్ టెండెన్సీ, అంటే ఒక మనిషి ఒక పేషెంట్ క్లాట్ అంటే హార్ట్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ పెరగడం వల్ల చాలా సందర్భాల్లో పల్మరీ ఎంబాలిజం అంటాం. అంటే సడన్ గా హార్ట్ క్లాట్ అయిపోవడం, పల్మరీ ఆర్టరీ అంటాము, అందులో క్లాట్ అయిపోవడం వల్ల చనిపోయిన సందర్భాలు చూసామండి. సో కొంతమందికి హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే కార్డియోమయోపతి అంటాం, వైరల్ మయోకార్డైటిస్ అంటాం, అలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు. కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నది. అంటే ఈ వైరస్ వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి పెరగడము, తర్వాత డైరెక్ట్ కార్డియాక్ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడము, అట్లాంటివి జరిగినప్పుడు మనం ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూసాము. బట్ డైరెక్ట్ వ్యాక్సిన్స్ అంటే కొన్ని స్టడీస్ చేసి వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళలో క్లాటింగ్ టెండెన్సీ పెరిగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ బట్ అవి ఎక్కడ కూడా ప్రూవెన్ కాదు అండ్ అది కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ కూడా కాదు. ఇంకొకటి సార్, ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ కూడా వచ్చేసింది, మూన్ లైట్ జాబ్స్ అని చెప్పేసి. మార్నింగ్ ఒక జాబ్ చేయటం, ఈవినింగ్ ఒక జాబ్ చేయటం. పెద్దగా చాలా మంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా ప్రతి ఒక్కరు సూచనలు ఇచ్చేయటం, నిద్ర 4 గంటలు 3 గంటలు ఉంటే సరిపోతుందని చెప్పేసి. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ హార్ట్ అటాక్ అని కూడా మనం వింటున్నాం కదా. సో ఎన్ని గంటలు ప్రాపర్గా నిద్రపోవాలి? నిద్ర అంటే జస్ట్ కళ్ళు మూసుకొని నిద్రపోవటమేనా, లేకపోతే తృప్తిగా నిద్రపోతేనే అవర్స్ అనేవి కౌంట్లోకి వస్తాయా? ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ హార్ట్ ప్రాబ్లంకి.
అవునండి. సో మనము జనరల్ గా ఏంటంటే 6 to 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ అంటే కంటిన్యూస్ స్లీప్ అండి. అంటే మనము ఉదయం 2 అవర్స్ పడుకున్నాము, లేకపోతే మధ్యాహ్నం ఈవినింగ్ ఒక 2 అవర్స్ పడుకున్నాము, నైట్ ఒక 4 అవర్స్ పడుకుంటే సరిపోతుంది అనేది అది యాక్చువల్ గా కరెక్ట్ కాదండి. కంటిన్యూస్ స్లీప్ అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అంటే పడుకున్న ఫస్ట్ 3 అవర్స్ లో కొన్ని చేంజెస్, తర్వాత 3 అవర్స్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో ప్రతి మనిషికి అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ అనేది ప్రాపర్ కంటిన్యూస్ స్లీప్ అనేది ఉండాలి. అది లేని పక్షంలో దానివల్ల చాలా ఇబ్బందులు జరగవచ్చండి. ఒకటి మనకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్స్ అనేవి చాలా ఇన్సిడెంట్స్ పెరిగినాయండి. సో అది వన్ ఆఫ్ ద రీజన్ ఏదైతే ఉందో, డయట్ ఏదైతే ఉందో అది మెయిన్ రీజన్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం. సో స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కూడా ఈ స్లీప్ లేకపోవడం అనేది జరగడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా అంటే డాక్టర్ గారు ఇంకొకటి, ఇలా మీలాంటి డాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒకసారి ఏదైనా హార్ట్ అటాక్ జరిగితే మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా కూడా చాలా మంది కొంత ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. 1 or 2 times చిన్నగా హార్ట్ పెయిన్ వస్తే కనుక వాళ్ళు కార్డియాక్ రీహాబిలిటేషన్లో కూడా ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఇది అవసరం అంటారా ఇప్పటికి? కార్డియాక్ రిహాబిలిటేషన్ అనేది ఒక పేషెంట్, అంటే ఇప్పుడు మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నేను యాంజియోప్లాస్టీ లేదంటే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఫిజికల్ గా మెంటల్ గా దెబ్బతిని ఉంటారండి. అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళని మేము రిహాబిలిటేషన్ అంటే ఫిజికల్ గా మెంటల్ గా వాళ్ళు కోలుకునేంత వరకు వి సజెస్ట్ టు గో ఫర్ కార్డియాక్ రిహాబిలిటేషన్ అండి. సో ప్రతి నార్మల్ వాళ్ళు కూడా కార్డియాక్ రిహాబిలిటేషన్ అనేది అవసరం లేదండి. ఓన్లీ కొంతమంది, అంటే ఇప్పుడు మనము ఒక 100 పేషెంట్స్ తీసుకుంటే 100 మెంబర్స్ కి రిహాబిలిటేషన్ అవసరం పడదు. కొంతమంది ఫిజికల్ గా చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా సీరియస్ అయ్యి వీక్ అవ్వడం, కోలుకోలేకపోవడం, కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, కొంతమంది ట్రాకియోస్టమీ చేయడం, కొంతమంది మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు, అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా డిప్రెషన్, అంటే నా లైఫ్ అంతా పాడైపోయింది అన్న దీంట్లో వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి మేము కార్డియాక్ రిహాబిలిటేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇంకొకటి డాక్టర్ గారు, చాలా యుక్త వయసులో మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ డెస్క్ జాబ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. ఫుడ్ కూడా అంతా బేక్డ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. డైజెషన్ తక్కువగా ఉండి అది ఒకవైపు కాలేయం మీద ఇంపాక్ట్ చూపిస్తోంది, అట్ ద సేమ్ టైం దాని ఎఫెక్ట్ అనేది బాడీలో అన్ని అవయవాల పైన ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ డెస్క్ జాబ్స్ అనేవి తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం కనుక ఇలా డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళు ఎన్ని గంటలకు ఒకసారి విరామం తీసుకుని ఒకసారి ఆ బాడీని అంతా మూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, వాకింగ్ లాంటివి చేయటం, వాటికి సంబంధించి ఏమైనా సజెషన్ చేస్తారా? సో అంటే ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇంతకుముందు ఏంటంటే చాలా కష్టపడితేనే మనకి అంటే ఎర్న్ చేయడం అనేది జరిగేదండి. ఇప్పుడు ఇలా చాలా జాబ్స్ అన్ని మనము డెస్క్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వల్ల చాలా మటుకి డెస్క్ జాబ్స్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ పెరగడం, మనం డెస్క్ జాబ్ చేయడం వల్ల మనం ఫుడ్ కూడా అబ్నార్మల్ ఫుడ్ తీసుకోవడం, మోర్ ఆఫ్ అంటే షార్ట్ మీల్స్ లాగా ఇర్రెగ్యులర్ గా ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబిసిటీ పెరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో జనరల్ గా ఏంటంటే డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా వి సజెస్ట్ ప్రాపర్ డయట్. అంటే 2 things, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, ఒకటి డయట్, ఒకటి స్ట్రెస్. ఈ 3 ఫ్యాక్టర్స్ ని మనం ట్యాకిల్ చేయగలిగితే మనం చాలా ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయవచ్చు. అంటే మనము అట్లీస్ట్ ఒక పర్సన్ కి వి అడ్వైజ్ ఒక 40 to 45 minutes ఆఫ్ వాక్ ఇన్ ఏ డే. అంటే అట్లీస్ట్ ఒక వారంలో ఒక 5 నుంచి 6 రోజులు డైలీ ఒక 45 minutes వాక్ చేయండి, లేకపోతే ఏరోబిక్స్ చేయండి, లేకపోతే జాగింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి అని చెప్తాను. సో డయట్ లో కూడా సేమ్, ఫ్రూట్స్ ఇంటేక్, తర్వాత వెజిటేరియన్ డయట్ ఎక్కువ తీసుకోమని చెప్తాను. సో అట్లాంటివి చేసిన డెస్క్ జాబ్ చేసినా మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ ఒబిసిటీ అనేది అవాయిడ్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ అనేది రిస్క్ తగ్గడం వల్ల, బీపీ అనేది తగ్గడం వల్ల హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి సార్, ఇంకొకటి, జనం కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు, ప్రతి ఒక్కరూ ప్రతి విషయానికి సంబంధించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓన్ మెడికేషన్ కూడా చాలా మంది వెళ్తున్నారు, ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ కాకుండా ఇలా ఓన్ మెడికేషన్ చేసుకోవటం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారా?
చాలా 100% ఓన్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. జనరల్ గా కొంత ఏంటంటే ఈ రోజుల్లో అవేర్నెస్ పెరగడం ఎంత ఇంపార్టెంట్, దానివల్ల కొంతమందికి నష్టం కూడా జరుగుతుంది. ఎలా అంటే సో ప్రతి చిన్న పెయిన్ కి కూడా భయపడిపోవడం, అంటే హాస్పిటల్ కి డాక్టర్ కి ఊరికి చూయించుకోవడం, ఆ స్ట్రెస్ వల్ల గ్యాస్ రావడం, తర్వాత సొంతంగా ఇప్పుడు మెడికేషన్స్ అంటే హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్, సో చెస్ట్ పెయిన్ హార్ట్ రిలేటెడ్ కాకుండా హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్ వాడుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో అన్లెస్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే గానీ ఏ మెడికేషన్స్ అంటే మనం ఆన్లైన్ లో చూసి వేసుకోవడం అనేది అసలు సజెస్టబుల్ కాదండి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ని సిమ్టమ్స్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం, ఎన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రకరకాల అనుమానాలు అనేవి అయితే వస్తున్నాయి. కానీ సాధారణంగా ఒక హార్ట్ అటాక్ కానీ వచ్చే ముందు అసలు నార్మల్గా ఎలాంటి సిమ్టమ్స్ అనేవి వస్తాయి అనేది తెలియచేస్తారా? సో అంటే హార్ట్ అటాక్ ఉన్న సందర్భంలో అట్లీస్ట్ ఒక 70% to 80% మందికి చెస్ట్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్ గా సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ అంటే స్టెర్నమ్ అంటాం, రిట్రోస్టెర్నల్ చెస్ట్ పెయిన్ అంటాం. ఇలా మీకు పెయిన్ ఎలా వచ్చిందంటే మన హ్యాండ్ పెట్టి ఇలా చూపిస్తారు, లేదంటే ఇలా చూపిస్తారు. అంటే మొత్తం అంటే పాయింట్ పిన్ పాయింట్ మనం చెప్పాము. డిఫ్యూజ్ చెస్ట్ పెయిన్ రిట్రోస్టెర్నల్ ఉండి ఒక బరువు బాగా 100 kgs బరువు పెట్టినట్టుండి, కొంతమందికి అదే పెయిన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ కి రేడియేట్ అవ్వడము, తర్వాత స్వెట్టింగ్ రావడము, తర్వాత నీరసం ఉండడం, బాగా ఫటిగ్ అంటాం, చాలా నీరసం అనిపించడము, తర్వాత కళ్ళు తిరగడం, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి మోషన్ రావడం, పాస్ చేసేసుకోవడం, మోషన్ పాస్ చేయడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా అలాంటి పేషెంట్ మనం నీడ్ టు షిఫ్ట్ టు ద ఎమర్జెన్సీ నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ ఒక 15% మన పేషెంట్స్ కి చాలా బర్నింగ్ పెయిన్స్, అంటే ఓన్లీ జస్ట్ ఎపిగాస్ట్రిక్ రీజన్ లో బర్నింగ్ అంటే మండినట్టు ఉండడము అట్లాంటివి ఉంటాయి. అది కంటిన్యూస్ గా ఉన్నా, దాంతో పాటు ఏదైనా జస్ట్ స్వెట్టింగ్ ఏమన్నా అనిపించినా, లేకపోతే నీరసం ఏమన్నా అనిపించినా వెంటనే దగ్గరలో డాక్టర్కి వెళ్ళి చూయించుకొని ఒక అంటే జనరల్ గా ఏమవుతుందంటే అండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నైట్ ఇది తీసుకున్నాను, లేకపోతే ఒక స్పైసీ ఫుడ్ తీసుకున్నాను, దానివల్ల ఇలా వస్తుంది అని చెప్పేసి దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం, పాంటప్రోజోల్ ఇట్లాంటివి వేసేసుకోవడం, దానివల్ల డిలే అయిపోయి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అట్లాంటివి అవాయిడ్ చేయడం, అట్లాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా దగ్గరలో స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం చేయాలి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి చెస్ట్ పెయిన్ ఉండదు, తర్వాత బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది, ఓన్లీ కళ్ళు తిరగడము లేదంటే స్వెట్టింగ్ రావడం, కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోవడం, కొంతమందికి జస్ట్ నీరసం అనేది ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో పర్సిస్టెంట్ అంటే సడన్ గా వచ్చింది ఆ సిమ్టమ్ అంటే ఒక 5-10 minutes బ్యాక్ కూడా చాలా బాగుంటాయి, బట్ ఒక 5 minutes నుంచి నాకు చాలా నీరసం వచ్చింది, చాలా కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా ఏదో బరువు వేసినట్టు ఉన్నది, ఇట్లా అని సడన్ గా అట్లాంటి ఈవెంట్స్ వస్తే కూడా ఒకసారి దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతారు మీరు. రైట్ డాక్టర్ గారు, ఫైనల్లీ ఒకటి చెప్పండి, అంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్న హార్ట్ అటాక్స్ తో భయం అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. సో ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కనుక ఇలాంటి హార్ట్ అటాక్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నదానికి ఒక చిన్న అడ్వైజ్ ఇచ్చి కంప్లీట్ చేయండి సార్. సో అంటే నేను హార్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటాం. సో మన చేతులు ఉన్నది మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకటి బ్లడ్ షుగర్స్ అంటే డయాబెటీస్ ఏమైనా ఉంటే దాన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోవడము, నెక్స్ట్ హైపర్ టెన్షన్ బీపీ ఏమైనా ఉంటే సకాలంలో చూపించుకొని దాన్ని రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ గా ఉంచుకోవడము, తర్వాత మనం తీసుకునే ఆహారం సో వెజిటేరియన్ డైట్ అంటామండి, అంటే పూర్తిగా వెజిటేరియన్ అని కాదు కానీ మోర్ వెజిటేరియన్ డైట్, రెడ్ మీట్ అవాయిడ్ చేయడము, తర్వాత ఆయిల్, తర్వాత రిఫైన్డ్ షుగర్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, అంటే మనం తీసుకునే ఆహారంలో అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద డైట్ మనం ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవడం, తర్వాత టైం ఫుడ్ తీసుకోవడం, అంటే
ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ, అంటే అట్లీస్ట్ మన డైలీ ఒక 30 to 45 మినిట్స్ ఇన్ డే ఎక్సర్సైజ్. ఒక కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవడం. నెక్స్ట్ సాల్ట్ తగ్గించడం, తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి పాటించడం. ఇలాంటివి మన చాలా మటుకి హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవికాంత్ గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.